మనోరు ప్లాన్ ప్రకారం రణవీర్ ఇంక శరత్ వస్తాడు. ఇదిగో ఈ మాల్లోనే మనకి పని ఉంది, జాగ్రత్త పని పూర్తి అని రణవీర్ అంటూ ఇదిగో ల్యాప్టాప్ అని ఇస్తూ ఉంటాడు. సరే సార్ మీరు చెప్పండి నేను చేస్తాను చెప్పి శరత్ అంటూ నేను లోపలికి వెళ్తా అంటూ ఉంటాడు. లేదు నేను నీతో పాటు వస్తాను అని చెప్పి రణవీర్ అంటూ శరత్తో కలిసి షాపింగ్ మాల్కి వస్తూ ఉంటారు. అక్కడ అమర్ దగ్గర నుండి బాగీకి చీర సెలక్షన్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే రణవీర్ శరత్ లోపలికి వెళ్తూ ఉంటారు, ఒకసారి ఈ బ్యాగ్లో ఏముంది అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు. ల్యాప్టాప్ అని చెప్పేసి ఇంకా శరత్ రణవీర్ అంటూ ఉంటారు. సరే లోపలికి వెళ్ళండి అని చెప్పి షాపింగ్ మాల్లో అతను అంటూ ఉంటారు. అలాగే వెల్కమ్ చెప్తూ ఉంటారు. అలాగే మీకు కావాల్సిన మెన్స్ కౌంటర్ అటువైపు వెళ్ళండి అని చెప్పి షాపింగ్ మాల్లో మేనేజర్ అంటూ ఉంటారు. సరే అని చెప్పి రణవీర్ శరత్ వెళ్తూ ఉంటారు. అమర్ ఒక చీర సెలెక్ట్ చేసి బాగా చూపిస్తూ ఉంటారు. అంటే చీర బాగున్న కలరే అని చెప్పి బాగా సరే అయితే ఇంకొక మ్యాచ్ అవ్వగా ఇంకో చూద్దాం అని చెప్పి అమర్ అంటే ఇంకో శారీ సెలెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా బాగా భుజమే పెట్టి చూస్తుంటే అంటే శారీ బాగుంది, బార్డర్ బాగాలేదు అని చెప్పి బాగా అనగానే అవునులే అని చెప్పి అమర్ అంటూ మళ్ళీ అని ఇంకో శారీ సెలెక్ట్ చేస్తుంటారు. ఇంకా అమర్ అలా ఎక్కడున్నారా అని చెప్పేసి అదే పనిగా రణవీర్ షర్ట్ చూస్తుంటారు. ఇంకా పిల్లలు బాగీని అలాగే అమర్ని గమనిస్తుంటారు. ఇంకా చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు. ఇంకొక దాని తర్వాత ఒక చీర సెలెక్ట్ అని అమర్ చేస్తూ ఉంటాడు. ఇంకా బాగి మాత్రం ఇది బాగా ఏదో ఒక వంకలు పెడుతూ ఉంటుంది. సరే అని చెప్పి ఇంకా లాస్ట్ అమర్ ఇంకా అలాగే అన్ని చీరలు సెలెక్ట్ చేస్తుంటారు. పిల్లలు అంతా చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఇది కూడా బాగాలని చెప్పి బాగి అంటాడు. ఏంటి నీ సెలక్షన్ కాదంటున్నా, అదేంటి నేను ఏ చీర చూపించిన వంకలు పెడుతున్నారని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అంటే నాకు నిజంగా సెలక్షన్ తెలీదు, అంటే నా ఒపీనియన్ చెప్తున్నా అంతే అని చెప్పి బాగా సరే ఒక పని చేయండి, మీరు మంచి చుడిదార్ ట్రై చేయండి అని చెప్పి అంటే చుడిదార్లు అనుకో మీరు ఇంకా యంగ్గా అందంగా ఉంటారులే అని అమర్ అన్న ఏంటి చుడిదారా అని చెప్పేసి భాగ్యంగా మీరు యంగ్గా ఉన్నారు ఇంకా పెళ్లి కూడా కాలేదుగా అని చెప్పి అమర్ అంటూ ఒకసారి చుడిదార్ ట్రై చేయండి అని చెప్పి అమర్ అంటూ ఇదిగో చుడిదార్స్ ఎక్కడ అని చెప్పి అమర్ అనగానే అదిగోండి 2వ ఫ్లోర్ అని చెప్పి అక్కడ షాపింగ్ మాల్ అమ్మాయి అంటాడు. సరే అని చెప్పి ఇద్దరు వెళ్తూ ఉంటారు. పిల్లలు అదే పనిగా అమ్మాయిని బాగా గమనిస్తూ వాళ్ళు ఫాలో అవుతూ నవ్వుకుంటూ చూస్తూ ఉంటారు. చూడండి అని చెప్పేసి అమర్ అంటూ ఉంటాడు. బాగి మాత్రం అమ్మని అలా చూస్తుంది. అదేంటి డ్రెస్ నన్ను చూస్తారేంటి అని అమ్మ అన్నమాట ఇబ్బంది పడుతూ అంటే నేను చుడిదార్స్ మీకు ఇష్టం అని చెప్పి బాగి అంటే ఇంకా నా ఇష్టం మీకు ఇష్టం మీరు తీసుకోండి అని చెప్పి అమర్ అంటే చుడిదార్ అని చెప్పి బాగి అంటే మీరు ఎప్పుడు చుడిదార్లోనే ఉంటారుగా అమర్ అనగానే వేసుకుంటాను అని చెప్పేసి బాగానే అయితే ఇది ట్రై చేయండి అని చెప్పి అమర్ అంటూ ఇంకా ఆరెంజ్ కలర్ ఇవ్వండి అని చెప్పి అమర్ అంటూ ఉంటారు. పక్క నుండి అదే పనిగా బాగా పిల్లలు చూస్తుంది. పిల్లలు కూడా తలుపుతూ ఉంటారు. ఇంకా సరే అని చెప్పి బాగా తలుపు నవ్వుతూ ఉంటుంది. ఇంకా అమ్మ సెలెక్ట్ చేసిన డ్రెస్ తీసుకొని ఇది బాగుంటుంది ట్రై చేయండి అని చెప్పేసి ట్రయల్ రూమ్ అని చెప్పి అమ్మ అడగగానే అక్కడని చెప్పి అమ్మాయి అనగానే సరే అని చెప్పి ఇంకా బాగా ఇంకా డ్రెస్ తీసుకొని చూస్తూ ఉంటుంది. సంతోషంగా వెళ్తూ ఉంటుంది. ట్రయల్ రూమ్ దగ్గర రణవీర్ చూసి బాగా చాలా కోపం వస్తుంది. ఇంకా రణవీర్ వెళ్తూ ఉంటాడు. ఏంటి కొన్నారు అని చెప్పి బాగి అనగానే అంటే మీరు షాపింగ్కి వచ్చారు, నేను ఒక ప్లాన్తో వచ్చాను రణవీర్ కానీ ఏంటి ప్లాన్ అని చెప్పేసి బాగి అనగానే కాస్త తెలుస్తుంది అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఏంటి గొడవ చేయాలనుకుంటున్నావు ఏంటి అని బాగి అనగానే ఏం చేయబోతున్నాను బాగి, ఎందుకు ఆయన కంగారు పడతావు, ఆయన కట్టుకున్న భర్త ముందే పరాయిదానిలాగా భలే నటిస్తున్నావుగా, ఏంటి నువ్వే బాగాని తెలిస్తే అదేంటి నీ భర్తకి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందా అని చెప్పి రణవీర్ కానీ ఏ రణవీర్ అని చెప్పి బాగా అరుస్తూ ఉంటుంది. కోపం చూస్తూ ఉంటుంది. ఏంటి నీ పిల్లలు నీకంటే పెద్ద ఆర్టిస్టులుగా నీకంటే బాగా నటిస్తూ వాళ్ళ డాడీని గాజు బొమ్మ చూసుకున్నారుగా, చూడు గాజు బొమ్మ అమరేంద్ర కాదు నువ్వు అని చెప్పి రణవీర్ చాలా కోపంగా బాగితో మాట్లాడుతుంటాడు. అప్పుడే ఇంకా అమర్ అటువైపుగా వస్తూ ఉంటాడు. ఇంకా బాగి ఇంకా ఏం మాట్లాడలేకపోతుంది. కరెక్ట్గా ట్రయల్ రూమ్ దగ్గర అమర్ వస్తుంటాడు. కాసేపు నీ జీవితం గాలి పొరలో పేలిపోతుందిలే అని చెప్పేసి అమర్ని ఆశ్రయించుకొని నీ మాలను గెంటైపోతున్నాడు అని చెప్పి ఈ రోజుతో నీకు అమర్ కనెక్షన్ కట్ అయిపోతుంది అని రణవీర్ అనగానే ఏం చేయబోతున్నావు అని చెప్పి బాగా అరుస్తుంది. ఇదిగో నీ బతుకు బజాన్ని పడైపోతున్నానుగా, నేను ఏమైనా చెప్పి చేస్తా, ఇదిగో ఆ మనవడిలాగా చాటుపాటుగా వెన్నుపోటు నేను పొడవును అని రణవీర్ అనగానే ఇదిగో ఆయన అంజు నువ్వు ఏం చేస్తుంది దక్కదు, నీ కూతురు కాదు అని చెప్పి బాగి అని నా కూతురు కాదు నాకు తెలుసు, కానీ నాకు ఆస్తి కావాలి, ఆస్తి కావాలంటే నాకు అంజు కావాలి అంటూ రణవీర్ అనగానే నీ కూతురు గురించి నీ భార్యని అడుగు అని బాగా ఏంటి నా భార్య ఐ మీన్ నా మాజీ భార్య అంజుని చూపించి తీసుకెళ్ళమంది తనే, ఇదిగో అంటే నా అలాగే నా బాజీ భార్య కూడా అంజుని చూపించి తీసుకెళ్ళమంటుందిలే అని చెప్పి అంటూ రణవీర్ అనగానే నీకు నీ బాజీ భార్యకి తొందరనే ఆయన చేతిలో ఆయన గతం గుర్తురాగానే మెచ్చరి సమాతం అవుతుంది అని బాగి అరుస్తూ ఉంటుంది నవ్వుతూ. తెలుసు అమ్మ గతం గుర్తొచ్చి మర్చాను
బతకుండా నన్ను మనవరిని గొయ్యి తీసి పాతపడతానని చెప్పేసి నాకు బాగా తెలుసు. అందుకే మాకు ఆ ప్రమాణం జరగకముందు నీ గోతులు తవ్వుతున్నాము, నేను బతుకుని శవం చేయబోతున్నా అని చెప్పి రణవీర్ అనేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా బాగా షాక్ అవుతుంది. అప్పుడు ఇంకా అమరొస్తూ ఉంటాడు. ఇంకా అమర్ చూసి బాగా ఇంకా కంగా పడుతుంది. ఏంటి రణవీర్ మాటలు వినేసాడని చెప్పి భయంతో అలా చూస్తుంది. ఇంకా అమర్ ఇంకా అలాగే వెళ్తూ ఉంటాడు. ఏంటి ట్రయల్ రూమ్కి వచ్చి ఇంకా డ్రెస్ వేసుకోలేదు ఏంటి అని చెప్పి అమర్ అడుతూ ఉంటాడు. కానీ బాగా చాలా భయపడుతుంది, తలపడుతూ ఉంటుంది. ఏంటి ఆయన విన్నాడా లేని చెప్పి చూస్తూ ఉంటుంది. అంటే అని చెప్పేసి సార్ సార్ అది అని చెప్పి బాగా తడపడుతుంది. ఏంటి ఏమైంది అని అమర్ అనగానే అంటే ఖాళీ లేదు అని చెప్పేసి బాగా ఇప్పుడు కస్టమర్ బయట రాగానే ఇప్పుడు ఖాళీ అయిందిగా వెళ్ళు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. సరే అని చెప్పి ఇంకా బాగా భయపడుతుంది. ఇంకా లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంకా అమర్ ఆ తర్వాత పక్క వెళ్ళిపోతుంటాడు. కానీ బాగా భయపడుతుంది. అంటే రణవీర్ ఏదో చేస్తా అంటున్నాడు. ఏం చేస్తాడు అయినా ఆయన నాతో ఉండగా ఏం చేయలేదు అని చెప్పి బాగా అనుకుంటూ ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది. పక్కా ప్లాన్తో ఇంకా రణవీర్ అలా సరదాగా ప్లాన్ వేస్తూ ఇదిగో తనే బాగి అని చెప్పి షర్ట్ చూపిస్తూ రణవీర్ చెప్తూ ఉంటాడు. తొందరగా వెళ్ళి పని పూర్తి చేసుకో అని చెప్పేసి బాగా డ్రెస్ చేంజ్ చేసుకొని రావడం గమనిస్తూ ఉంటారు. ఆ తర్వాత శరత్ రణవీర్ చెప్పినట్టే పక్కా ప్లాన్తో బాగా దగ్గర వెళ్తా సిద్ధమవుతూ ఉంటాడు. అప్పుడే ఇంకొచ్చి బాగా అమన్ చూస్తుంది. అమన్ బిజీగా ఫోన్ తీసుకొని చూస్తూ ఉంటాడు. ఏమంటే ఈ డ్రెస్ని ఎలాగున్నాను అని చెప్పి ఇంకా బాగా సిగ్గుపడుతూ అమన్ అడుగుతుంది. ఇంకా అమర్ కళ్ళాడకుండా బాగి అలాగే చూస్తూ ఉంటాడు. సూపర్ అన్న బాగి అని చెప్పి వాయిస్ వినపడుతుంది. ఎవరబ్బా అని చెప్పి బాగి అమర్ చూస్తూ ఉంటారు. నువ్వు చాలా బాగున్నావు బంగారం అని చెప్పి శరత్ అంటూ ఉంటాడు. ఇంకా ఒక్కసారి పిల్లలు వస్తూ ఉంటారు. పిల్లలు కూడా షాక్ ఉంటుంది. ఎవరైతే అని చెప్పి చూస్తూ ఉంటారు. బాగా నోటిని మాట రాదు. అమర్ కూడా అలా చూస్తూ ఎవరు మీరు అని అమర్ అనగానే సారీ సార్ బై ది బై మై నేమ్ ఇస్ శరత్ అని చెప్పి తన హస్బెండ్ అని చెప్పి ఒకసారి షర్ట్ పర్చం చేసుకుంటూ ఉంటారు. ఇంకా పిల్లలు బాగి అమర్తో సహా అందరు షాక్ అవుతూ ఉంటారు. ఇంకా రణవీర్ నవ్వుకుంటూ ఉంటారు. ఏంటి మీ తన భర్త అని అమర్ అనగానే అవును షీఈ్ మై బ్యూటిఫుల్ వైఫ్ బాగి అని చెప్పి శరత్ అంటూ ఉంటారు. ఇంకా బాగి షాక్ అయిపోతుంది. తానే నా శ్రీమతి బాగుమతి అని చెప్పేసి శరత్ అనగానే ఏ ఎవరా నువ్వు ఏ నీ భార్య అంటావేంటి కొట్టనుక పళ్ళు రాలిపోతాయి అని చెప్పి బాగి చాలా కోపంగా మాట్లాడుతూ ఇంకా ఒక్కసారిగా ఏంటి బాగి జోక్ చేస్తున్నావు శరతంగానే ఏంట్రా నేను జోక్ చేసేది నువ్వేదో చెత్త ఫ్రాంక్ చేస్తున్నావు అని బాగి అనగానే ఏ కెమెరా పెట్ట అదే పని నిలదీస్తుంటది. నేను కెమెరాలు పెట్టడం ఏంటి బాగి నేను ఫ్రాంక్ చేయడం ఏంటి మన పెళ్లి చేస్తున్నావు నువ్వు నా వైఫ్ అని శరతాను కానీ ఏ మళ్ళీ ఆ మాటను మొహం పచ్చడి చేస్తా అని బాగి అరుస్తుంటది. బాగి నిజంగా తన భర్త కాదా అమర్ అనగానే సార్ లేదు సార్ అని చెప్పి నాకు అసలు పెళ్ళే కాలేదు వీడాడు నాకు తెలీదు అని చెప్పేసి బాగి అనగానే ఏంటి నేను తెలీదా నేను అబద్ధం చెప్తున్నానా అని చెప్పి ఎందుకు బాగా చేస్తుంది నీకు ఏమైంది అని చెప్పి కాంపిటీస్ యాక్షన్లో దెబ్బత గతం మర్చిపోయాను చెప్తాం. ఏ ఏంటి వేషం వస్తున్నావా మేడం చెప్పి నేను ఎవరు పంపించారు అని చెప్పి ఎవరు పంపించారు అని బాగా అరుస్తూ ఉంటుంది. ఏంటి మేడం ఏమైంది గొడవ అని చెప్పి మేనేజర్ అంటూ ఉంటాడు. చూడండి అసలు వీడాడొచ్చి నా హస్బెండ్ అంటున్నాడు అని చెప్పేసి బాగి అనగానే అవును తన నా భార్య నేను తన భర్తని అని చెప్పేసి ఇంకా మాకు పెళ్ళయింది అని శరత్ అంటూ ఉంటాడు. పక్కన రణవీర్ అదే పనిగా విని నవ్వుతూ ఉంటాడు. ఇంకా మేనేజర్ షాక్ అవుతుంది. పిల్లలు కూడా ఏ అర్థం ఆయన చూస్తూ ఉంటారు. మీకు పెళ్ళని ప్రూఫ్ అయినా ఉందా అని అమర్ అనగానే ప్రూఫ్ ఉంది ఒక నిమిషం ఆగండి అని చెప్పి శరత్ పక్క వెళ్తూ ఉంటాడు. ఇంకా ల్యాప్టాప్ తీసుకొస్తూ ఉంటాడు. ఇంకా బాబీకి ఏం అర్థం కాదు కంగారు పడుతూ ఉంటుంది. ఇదిగోండి అని చెప్పి ల్యాప్టాప్ ఓపెన్ చేసి మా పెళ్లి ఫోటో అని చెప్పి షర్ట్ చూపిస్తుంటాడు. ఇంకా ఇద్దరు పెళ్ళైన ఫోటోలు అన్ని అదే పని చూపిస్తుంటారు. పిల్లలకి ఏం అర్థంగా ఆయన చూస్తుంటారు. ఇంకా బాగా కంగారు పడిపోతూ ఉంటుంది. చూడండి చూడండి అని చెప్పి వాళ్ళ పెళ్లి ఫోటోలు అదే పని షర్ట్ చూపిస్తూ ఉంటాడు. బాగా ఇంకా షాక్ అయిపోతుంది. ఇంకా ఏమైనా అలా గమనిస్తూ ఉంటుంది. ఇంకా నోటి మాట రాదు. ఇంకా అమ్మ కూడా సాక్ష్యం అని చెప్పి అదే పని చూస్తుంటారు. పిల్లలు కూడా ఏం అర్థం కాదు టెన్షన్ పడిపోతూ ఉంటారు. అబ్బాబా ఏం ప్లానర్స్ మనోహరి ముందే ఫీన్ అరేంజ్ చేసి బాగీతో పెళ్ళినట్టు ఫేక్ ఫోటో భలే అరేంజ్ చేసేసి అదర్ కొట్టావుగా అని చెప్పి రణవీర్ అనుకుంటూ ఉంటాడు. చూడండి సార్ మా పెళ్లి ఫోటో తన మెడ కట్టిన తాళి కూడా ఉంది చూడండి అని చెప్పి శరత్ సాక్షులు తెరిపిస్తూ ఉంటాడు. ఇంకా బాగి పిల్ల అక్కడ ఉన్న మ్యాచ్ ఏం మాట్లాడిపోతుంటారు. ఇప్పుడు నమ్ముతారా ఇదిగో తన నా భార్య నేను తన భర్త మాకు పెళ్ళయిందని చెప్పేసి శరత్ అంటూ ఉంటాడు. ఇది ఫేక్ ఫోటో నా ఫేస్ మార్ఫింగ్ చేశారు ఇతను కావాలని చెప్పి గేమ్ ఆడుతున్నాడు అని చెప్పేసి బాగి అనగానే గేమ్ ఆడుతుంది ఎవరు ఏంటి ఆయన పెళ్లి చేసుకుని ఖర్చుల కోసం ఈ అమ్మాయి సార్తో పిల్లల్ని చూసుకోవడానికి కేటక్కడ జాయిన్ అయ్యావు కదా అని చెప్పేసి ఇగో మరి ఇటు రాకుండా ఆయన టెస్ట్ చేసి నేను ఎవరు తెలియదు అంటావా అని చెప్పి షర్ట్ అరుస్తూ ఉంటాడు. ఇంకా బాగా ఏం మాట్లాడుతుంటారు అంటే ఏంటి నాకంటే అమ్మాయికి డబ్బులు అని చెప్పేసి నన్ను వదిలేసి ఇంటి ఉండిపోదు అనుకుంటున్నావా అని చెప్పి
సరతంగా తప్పుడు కొట్టుకోసాను చెప్పుతో కొడతా ఎందుకంటే అర్థం ఎవరు పంపించాను నేను చెప్పు చెప్పాను భాగ్యంగా నేను చెప్పి అబద్ధమా నేను కట్టిన తాళి అబద్ధం అంటావా నువ్వే అబద్ధం చెప్తున్నావు నేను ఎవరితో చెప్పేసి మనకు పెళ్లి కాదు అంటున్నావు నీ పెళ్లి కాకపోతే మెడ తాళి ఎందుకు ఉంది అని చెప్పి షర్ట్ నిలదీస్తూ ఉంటాడు. ఇంకా బాగి పిల్లలు షాక్ అయిపోతూ ఉంటారు. ఇంకా బాగి భయపడుతూ అమ్మని చూస్తాడు. నా మెడలో ఏ తాళి లేదు అని చెప్పి బాగి అనగానే నేను కట్టిన తాళి నీ మెడలో ఉంది అని చెప్పి షరత్ అంటూ నువ్వు చాలా దాచిపెట్టావు కదా ఇప్పుడే బయట తీస్తా అని చెప్పి షరత్ ఇంకా ఒకసారి బాగి మెడ మీద చెయ్యిపోతూ ఉంటాడు. ఇంకా అమర్ గట్టిగా చెయ్యి పట్టుకొని ఆపుతూ ఉంటాడు. ఇంకా బాగి అలా చూస్తుంది. ఏంటి సార్ ఆపుతున్నారు అని చెప్పేసి షరత్ అనగానే ఇదిగో తను ఒంటి మీద చెయ్యొద్దు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. తను నా భార్య సార్ షరత్ అనగానే ఇదిగో అయినా చూడు అయినా తెలీదు కట్టుకున్న భర్త సార్ పబ్లిక్ ప్లేస్లో భార్యతో మిస్బిహేవ్ చేయకూడదు అని అమ్మ అనగానే తన డ్రెస్లో తాళి తాచుకుంది లేదని చెప్పి అంటుంది అని షరత్ అనగానే తన మెడలో తాళుందని నీకు తెలియాలి అంతేనా అని చెప్పి అమర్ అంటూ ఎక్స్క్యూజ్ మ్యామ్ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. అమ్మాయి రాగానే ట్రైల్ రూమ్లో తీసుకెళ్ళి ఇదిగో ఈ మేడం మెడలో తాళుందలో చూడండి అని చెప్పి అమ్మ అనగానే సరే సార్ అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా బాగి భయంతో అలా చూస్తుంది. తీసుకెళ్ళండి అని చెప్పి అమ్మ రెడీ మేడం అని చెప్పి ఇంకా షాపింగ్ మళ్ళీ అమ్మ ఇంకా బాగిని తీసుకెళ్తూ ఉంటుంది. ఇంకా షరత్ అదనం రణవీర్ చూస్తున్నారు. రణవీర్ ఇంకా నవ్వుకుంటూ చూస్తూ ఉంటాడు. ఇంకా అనుకున్న విధంగా మనోహర్ విషయం వాళ్ళు అడ్డంగా దొరికే బాగి ఇదిగో అమరేంద్ర ఆయనని పంపించడం ఖాయం అని చెప్పి రణవీర్ అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా బాగి గురించి అమర్ వెయిట్ చేస్తూ ఉంటాడు. బాగి వచ్చి అమర్ పక్కన నుంచోగానే ఏంటి మేడం తన మళ్ళీ తాళం కదా నేను కట్టని చెప్పి సాక్షి ఉంది కదా అని చెప్పి షరత్ అదే పని అడుగుతూ ఉంటాడు. సార్ చెప్పని అంటూ ఉంటాడు. కానీ అమ్మ ఏం మాట్లాడదు. ఇంకా అమ్మ అలాగే వెయిట్ చేస్తూ ఉంటాడు. బాగి భయపడిపోతుంది. చెప్పండి ఎందుకు వెయిట్ చేస్తున్నారు అని చెప్పి షరత్ నిలదీస్తూ ఉంటాడు. బాగి భయపడిపోతూ ఉంటుంది. ఆ మెడలో ఏ తాళి లేదు అని చెప్పి ఆ అమ్మాయి మాటలకి ఒక్కసారి షరత్ అనే షాక్ బాబు చెప్తున్నావు నేను కట్టిన తాళి లేకుండా ఎక్కడ పోతుంది అని చెప్పి షరత్ నిలదీస్తూ ఉంటాడు. బాగి మరి తాళి చూపించు అని చెప్పేసి ఒక్కసారిగా బాగి మీద చేయబోతుంటాడు. అమ్మ కోపం లాగి పెట్టుకొట్టి ఏంటి ఏం మాట్లాడుతున్నావు నా ఇంట్లో పనిచేసే అమ్మ మీద నింద వేస్తావా అని చెప్పి అమ్మ షర్ట్ని లాగి పెట్టి కొడతాడు. ఇంకా ఒక్కసారిగా ఇంకా బాగి భయపడిపోతూ ఉంటుంది. అలా చూస్తే రణవీర్ కూడా షాక్ అయిపోతుంటారు. ఏంటి ఫోటోలు మాఫీ చేసి అమ్మాయి ఆడుకుంటావా అని చెప్పి ఆ చెంప ఈ చెంప వాయిస్తూ ఎవరా నువ్వు వెనకాల ఎవరున్నారు చెప్పు చెప్పు అని చెప్పి అమ్మ నిలదీస్తుంటాడు. పక్కన రణవీర్ చూసి బయటపోతూ ఉంటాడు. ఇంకా నా పేరు చెప్పచ్చు అమ్మ చూస్తుంటే ఓమో వీడు నా పేరు చెప్తాడేమో అని చెప్పి వెళ్ళిపోతే బెటర్ అని చెప్పి రణవీర్ వెళ్ళిపోతుంటాడు. చెప్పరా చెప్పు చెప్పు అని చెప్పి అమర్ లాగి పెట్టి షర్ట్ కొడుతూ ఉంటారు. సార్ సార్ అని చెప్పి మ్యానేజర్ అడ్డుపడుతూ ఉంటాడు. ఆపుతుంటాడు. సార్ ఒక నిమిషం ఇలా చెప్పండి సార్ పోలీస్ కంపెనీ వాళ్ళని ఏం చెప్పిస్తారు ఇదిగో బాయ్స్ వీడిని పట్టుకొని పొజిషన్ తీసుకెళ్ళండి అని చెప్పి మ్యానేజర్ అనగానే అక్కడ షాప్లో ఉన్న వాళ్ళు అబ్బాయిలు వచ్చి షర్ట్ని పట్టుకొని తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా ఒక్కసారిగా సార్ సార్ సారీ ఇన్కన్వీనియన్స్ మీరు షాపింగ్ కంటిన్యూ చేసుకోండి అని చెప్పి మ్యానేజర్ అంటూ ఎవరు కౌంటర్ వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పి చెప్తూ ఉంటారు. డాడీ మా బట్టలు చూసుకుని రండి అని చెప్పి అమ్మ దగ్గరుండి ఇంకా ఒక్కసారిగా అమ్మని తీసుకెళ్ళిపోతుంటారు. ఇంకా అమ్మ వెళ్ళిపోయాక థ్యాంక్ యూ సార్ అని చెప్పి బాగా చేతులు వచ్చి మ్యారేజ్ ఆడుతూ ఉంటుంది. నాకు థ్యాంక్స్ ఎందుకు మేడం అని చెప్పేసి అదే పనిగా మ్యారేజ్ అంటూ ఉంటారు. ఇంకా లోపలికి వెళ్ళాక బాగా జరిగి చెప్తూ ఉంటుంది. ఇంకా మెడలో తాళి ఉందా లేదని చెప్పి అమ్మాయి చెక్ అయిపోతుంటే మెడలో తాళి ఉంటుంది. బాగా చూపిస్తూ ఉంటుంది. ఇంకా ఒక్కసారి అమ్మాయి చూసి మేడం తాళి లోపలేసుకోండి మీరెవరు మా మేనేజర్ చెప్పారు ఈ తాళి గురించి నేను ఎవరు చెప్పండి మేడం అని చెప్పి ఆ అమ్మాయి అనడం. ఇంకా చాలా థ్యాంక్స్ అని చెప్పి ఇంకా బాగా రిక్వెస్ట్ చేయడం. ఆ తర్వాత తన మెడలో తాళి లోపలికి వేసుకోవడం అంతా ఇంకా జరిగిన విషయం అంతా బాగా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అలా మేడం చెప్తూ ఉంటుంది. ఇంకా చాలా థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. భలే వారు మేడం సార్ గతం మర్చిపోయి చెప్పి ముందు చెప్పడం మంచిదైంది. అలాగే మా స్టాఫ్ని అరెస్ట్ చేశాను మీకు ఏ ప్రాబ్లం రానని చెప్పాను కదండి అని చెప్పి మేనేజ్ మాట అందుకే మీకు చాలా థ్యాంక్స్ అండి. మీరు మేనేజ్ చేయకపోతే ఈరోజు నాకు పెద్ద ప్రాబ్లం అయినా బాగా పర్లేదు మేడం మీరు షాపింగ్ ఎంజాయ్ చేయండి అని చెప్పి మేడం చెప్పి వెళ్ళిపోతుంటాడు. ఇంకా బాగా అలాగే అమర్